హలో అండి, నమస్తే అందరికీ. నేను కింగ్ సతీష్. మీరు ఏదైనా కొనాలనుకుంటే ఎప్పుడు కూడా ఈ హైదరాబాదు లేకపోతే విజయవాడ ఇక్కడే పెడతారేంటండి పెట్టుబడి. కొంచెం బయట కూడా చాలా చోట్ల బాగున్నాయి, మరి అవి కూడా ఒకసారి ఆలోచించండి. బెంగళూరు రియల్ ఎస్టేట్ మెట్రో బ్లూ లైన్ రాకతో చాలా ఏరియాల్లో ఇళ్ళ కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు, ల్యాండ్ కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు, బెంగళూరు నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని మెట్రో బ్లూ లైన్ కేవలం ప్రయాణ సౌకర్యాన్నే కాకుండా నగర రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని కూడా పూర్తిగా మార్చివేస్తుందని, సుమారు 58 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ కారిడార్ నగరానికి దక్షిణాన ఉన్న సెంట్రల్ స్కిల్ బోర్డు నుంచి ఉత్తరాన ఉన్న ఖంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిరంతరం అనుసంధాన్ని కల్పిస్తుందని ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో ఫేజ్ 2A మరియు 2B అమలు చేస్తున్నారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న ఈ మార్గం ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ వెంబడి సాగుతూ నగరం యొక్క అతిపెద్ద ఐటీ వ్యాపార హబ్బులను కలుపుతుంది. సుమారు 30కి పైగా స్టేషన్లతో కూడిన ఈ నెట్వర్క్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లు, హర్తహలి, హెర్బల్, మలయాంగి వంటి కీలక ప్రాంతాల్లో గుండా ప్రవహిస్తూ ప్రయాణికులకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు వరంగా మారుతుంది. ఈ మెట్రో లైన్ ప్రభావం బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బెల్లందూర్ వంటి ఐటీ కారిడార్లో వాణిజ్య నివాస ప్రాపర్టీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2021లో చదరపు అడుగు 6,800 రూపాయలుగా ఉన్న ధరలు ప్రస్తుతం 8,000 రూపాయలకు పైగానే ఉన్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం వల్ల రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నత స్థాయి ఆఫీసులు, భవనాలు మరియు కో వర్కింగ్ స్పేస్ల సంఖ్య మరింత పెరుగుతుంది. అలాగే మరతహల్లి, మహాదేవ్పుర వంటి ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. గత 2 ఏళ్లలోనే ఈ మార్గంలోని ఆస్తుల విలువ 15 నుండి 30% వరకు పెరగడం విశేషం. కేఆర్పురం వంటి ప్రాంతాల్లో కేవలం రవాణా కేంద్రాలుగా కాకుండా మెట్రో ఇంటర్చేంజ్ సౌకర్యాల వల్ల విలువైన రియల్ ఎస్టేట్ జోన్లుగా రూపాంతరం చెందుతున్నాయి. నగరానికి ఉత్తరాన ఉన్న హెర్బల్, యయహంకా ప్రాంతాలు ఈ మెట్రో లైన్ వల్ల భారీ లబ్ధిని పొందుతున్నాయి. మన్యతా టెక్ పార్క్ వంటి భారీ ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండడం వల్ల హెర్బల్లో ఆస్తి విలువ రాబోయే 2 ఏళ్లలో మరో 20 నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ విలాసవంతమైన అపార్ట్మెంట్లు మరియు బిజినెస్ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు అమితాశక్తిని చూపిస్తున్నారు. ఇక యయహంకా నుండి విమానాశ్రయం వరకు సాగే కారిడార్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా టౌన్షిప్లు, విల్లాలు, లాజిస్టిక్ కేంద్రాలకు చిరునామాగా మారుతుంది. ఇది రాబోయే కాలంలో పెట్టుబడిదారులకు గొప్ప అవకాశంగా కనిపిస్తుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లు, స్కిల్ బోర్డు వంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో స్థల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ మెట్రో కనెక్టివిటీ వల్ల అద్దె ఆదాయం గగనీయంగా పెరుగుతుంది. సాధారణంగా మెట్రో స్టేషన్లకు కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. మెట్రో ప్రాజెక్ట్ ప్రకటన నుండి అది అందుబాటులోకి వచ్చే వరకు ఆస్తుల విలువ 50 నుండి 70% వరకు పెరిగినా ఆశ్చర్యపోవసరం లేదు. బ్లూ లైన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆస్తి యజమానులు కనీసం 15% అద్దెని పెంచొచ్చని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ మెట్రో లైన్ బెంగళూరు ఆగ్నేయ, ఉత్తర ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు, రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన పునాది వేస్తుంది. సో మరొకసారి ఆలోచించండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, చుట్టాలు, లేకపోతే మాలాంటి వాళ్ళు బెంగళూరులో ఉంటే ఒకసారి అడగండి. మీకు ఏదైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటే చేసుకోండి, మీ మంచి కోసమే కదా. డెఫినెట్గా కూడా బెంగళూరు హైదరాబాద్ తర్వాత, లేదంటే హైదరాబాద్ పోటీగా ఎదుగుతున్న నగరం అది కూడా. సో అక్కడ పెట్టుబడి పెట్టచ్చు. పైగా అక్కడ నేను కనుక్కున్నానండి, బాగా ఎంక్వైరీ చేశాము. ఈ కబ్జాలు, లిటిగేషన్ ల్యాండ్లు ఇలాంటివి చాలా తక్కువ అంట. అక్కడ బిజినెస్ చాలా జెన్యున్గా చేస్తారంట, చాలా బాగా చేస్తారంట. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. పోనీ ల్యాండ్లు ఇలాంటివి కొంటే ఎక్కడైనా ఇరుక్కుపోతామో అనే అనుమానాలు మీకు ఏమైనా ఉంటే ఏదైనా అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ తీసుకోండి. అక్కడ అద్దెలు కూడా 40,000 నుంచి 70,000 మధ్యలో ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్ అయినా, 3 బెడ్రూమ్ అయినా. కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడికి రెంట్లు వస్తాయి. సో ఈఎంఐలోనే తీసుకున్నారనుకో, మీరు ఏదైనా అపార్ట్మెంట్ డౌన్ పేమెంట్ 10%, 20% కడతారు. మిగతాది వచ్చిన రెంట్తో ఈఎంఐ కట్టేసుకుంటారు. కాబట్టి మీరు పెట్టేది తక్కువ, 4,000కో 3,000కో చూసుకుంటే మీకు వచ్చే ప్రాఫిట్ ఎక్కువ. అలాగే ఏదైనా ప్లాన్ చేసే ఐడియా ఉంటే ప్లాన్ చేసుకోండి. సో అదండి మరి సంగతి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొంటారా లేదా చెప్పండి, సీక్రెట్గా దాచేయండి, కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. బాయ్.